కూకట్పల్లి మాధవరం కృష్ణారావు, సనత్ నగర్ వివేక్ గారు కుబ్దులాపూర్ నుంచి, సనత్ నగర్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ నుంచి పద్మారావు గారు, మేడ్చల్ నుంచి మల్లారెడ్డి గారు, ఎల్బీనగర్ నుంచి సుధీర్ రెడ్డి గారు, ఉప్పల్ నుంచి లక్ష్మారెడ్డి గారు, అంబర్పేట నుంచి కాలేరు వెంకటేష్ గారు, ముషిరాబ్ మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి గారు, మల్కాజ్గిరి నుంచి రాజశేఖర్ గారు, ముషిరాబాద్ నుంచి ముఠా గోపాల్ గారు, టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు. వీళ్ళందరూ కూడా హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేస్. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ ప్రజలు ఎంతో నమ్మకంపై, వాళ్ళపై నమ్మకం ఉంచి వీళ్ళు మాకేమో చేస్తారు, వీళ్ళతో ఏదో ప్రయోజనం అవుతుంది, వీళ్ళు ఏదైనా మాకు హెల్ప్ చేస్తారు, సొసైటీలో ఏమైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేస్తారనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా ఎన్నుకోవడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఒక చిన్న దోమ సమస్యనే నెరవేర్చలేకపోతున్నారు వీళ్ళు. అంటే దోమల నిర్మూలనే చేయలేకపోతున్న ఈ ఎమ్మెల్యేలు ఇంకా ఏం పని చేస్తారు సొసైటీ కోసం ఒకసారి ఆలోచన చెయ్యిరి. అందరు వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేలు జిహెచ్ఎంసీలో. సుమారుగా నెలకు ఒక్కొక్కరికి యావరేజ్గా 3 లక్షల రూపాయల జీతం ఉంది. ఒక్కొక్క ఎమ్మెల్యేకి యావరేజ్గా 3 లక్షల రూపాయల జీతము ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కడుతున్న పన్నుల నుంచి, హైదరాబాద్ ప్రజలు కడుతున్న పన్నుల నుంచి, రాష్ట్ర ప్రజలు కడుతున్న పన్నుల నుంచి వాళ్ళందరికీ మనం పేమెంట్ ఇస్తున్నాం. యాజ్ ఆన్ డేట్ ఒక్కొక్క ఎమ్మెల్యే 75,75,005 రూపాయలు ఒక్కొక్క డ్రా చేసారు. ఈరోజు వరకు 2 సంవత్సరాల 2 నెలల కాలంలో ఒక్కొక్క ఎమ్మెల్యే 75,75,005 రూపాయలు డ్రా చేసి ఈ ప్రజలు మిమ్మల్ని సర్వీస్ చేస్తారని మిమ్మల్ని ఎన్నుకుంటే దోమలు కూడా నిర్మూలించలేని పరిస్థితిలో ఈ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆలోచన చెయ్యిరి. మినిమం రెస్పాన్సిబిలిటీ మీకు ఉందా లేదా? ఫాగింగ్ చేయించడానికి కూడా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వస్తాడండి? లార్వా స్ప్రేయింగ్కి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వస్తాడా? మరి మీరెందుకు? మీ ఉద్యోగాలు వదిలేయండి. మీరు దేనికోసం ఉన్నారు? మీరు ఎందుకు గెలిపించారు? పబ్లిక్ మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? ఒక బాధ్యతగా పనిచేస్తారు. ఈ రాష్ట్రంలో దోమలే కానీ ఏది సమస్యలైనా నెరవేరుస్తారనే ఉద్దేశంతో మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు ఈరోజు దోమతెరడు వేసుకొని నాటకాలు ఆడుతున్నారే. మీకు కొంతమంది సిగ్గు అనిపించట్లేదా? అరే మేము విఫలమైనాం కదా, 2.5 సంవత్సరాలు అవుతుంది, డెంగ్యూ కేసెస్ రికార్డెడ్గా నేను చెప్తానండి. దిస్ ఈజ్ ఆల్ పేపర్ ఎవిడెన్స్. మీరు ఎక్కడన్నా కనుకోండి, నేను చెప్పిన దాంట్లో మీరు ఎక్కడన్నా కనుకోండి, నేను చెప్తున్నా. ఇయర్ ఆన్ ఇయర్ వైజ్ నేను చెప్తున్నా. ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2018లో 2019 సంవత్సరంలో 14,700 డెంగ్యూ కేసెస్ ఈ హైదరాబాద్లో రికార్డ్ అయినాయి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2020లో కోవిడ్ పుణ్యమా అంటూ డెంగ్యూ కేసెస్ తగ్గినాయి. 2021లో 7,135 రికార్డెడ్ డెంగ్యూ కేసులు ఉన్నాయి. 2022లో 8,972 డెంగ్యూ కేసెస్ ఉన్నాయి. 2023లో 8,016 డెంగ్యూ కేసెస్ ఉన్నాయి. ఇదంతా మీ రెజీమే కదా, మీరే కదా ఆ రోజు కూడా ఎమ్మెల్యేలు. మీరందరూ ఎమ్మెల్యేలు ఆ రోజు కూడా ఇదే జీతాలు తీసుకుంటున్నారు. ఈరోజు కొత్తగా ఈరోజు హైదరాబాద్లో దోమ ఈరోజు పుట్టింది. రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచో దోమను తీసుకొని వచ్చి హైదరాబాద్లో రీప్రొడక్షన్ సెంటర్ పెట్టినట్టు ఆలోచిస్తారు ఏంటండి మీరు? మినిమం రెస్పాన్సిబిలిటీ ఫీల్ కావాల్సిన అవసరము ఈ హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలకు ఉన్నది. నేను ఒకటే కోరుకుంటున్నా, ఇప్పటి వరకు డెంగ్యూ కేసెస్ రికార్డెడ్గా ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి తెప్పించినట్టయితే మీకు తెలుస్తుంది బాధ లేదు. ప్రతి కాన్స్టిట్యున్సీలో డెంగ్యూ కేసులు రికార్డెడ్గా నమోదైనాయి కదా. మరి దాని మీద మీ ఆలోచన ఎటుపోయింది? మరి గత 5 సంవత్సరాల కింద ఈరోజు మాట్లాడుతున్నారే. మరి మీరేం చేస్తున్నట్టు నాకు అర్థం కావట్లేదు. ముఖ్యమంత్రి గారిని, ప్రధానమంత్రి గారిని వచ్చి డెంగ్యూ కేసెస్ దోమల మీద, లార్వా మీద, దీని మీద వాళ్ళని చూపించమంటుర్రే. మరి మీరు ఎక్కడ పోతారు? దానికి తోడుగా ఇప్పుడే చెప్పిన నేను, ఒక్కొక్కరు తీసుకున్న శాలరీ, అదేవిధంగా అసెంబ్లీ మీటింగ్ అయితే ఉత్తగా పోరండి, అన్నం ఫ్రీనే పెడతారు, బ్రేక్ఫాస్ట్ ఫ్రీనే పెడతారు, మళ్ళీ పోయేటప్పుడు 1000 రూపాయలు ఇచ్చి పంపిస్తారు. Subscribe us and press the bell icon for more interesting updates.